చెప్పండి సార్. సింగరేణిలో కంపెనీకి వచ్చిన లాభాలలో కార్మికులకి వాటా అనేది 1999 2000 సంవత్సరంలో ఆనాడు 13 రోజులు సమ్మె చేసినప్పుడు ఏఐటీసీ గుర్తింపు సంఘంగా సమ్మె పాల్గొన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు సమ్మె వల్ల కంపెనీకి నష్టం వస్తుంది, కార్మికుల జీతాల నుంచి కోస్తారని చెప్పినాడు. మా యూనియన్ అధ్యక్షుడు కేఎల్ మహేంద్ర గారు కంపెనీకి నష్టాలు వస్తే కార్మికుల జీతం నుంచి కొయ్యాలని ఏ చట్టంలో ఉందో అని చూపెట్టాలని నిలదీసినాడు. అప్పటి ముఖ్యమంత్రి లాభాలు వచ్చినా కార్మికులకు 10% ఇస్తానని ఒప్పుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ముఖ్యమంత్రి 1% 2% పెంచడం వల్ల 32%కి వచ్చింది. ఈ సంవత్సరం దాన్ని 35 చేయాలని చెప్పేసి అడిగాం. చివరికి ముఖ్యమంత్రి గారు నిన్న 33% ఇవ్వడానికి అంగీకరించారు. ఇవాళ మేము ఒక్కటి విషయం ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం. ఏ కార్మిక సంఘం కానీ ఎవరైనా కానీ భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమలోనైనా కోల్ ఇండియాలో కావచ్చు, లేదంటే మనకంటే ఎక్కువ లాభాలు వచ్చే ఆయిల్ కార్పొరేషన్లో కావచ్చు, ఓఎన్జీసీలో కావచ్చు, ఎన్టీపీసీలో కావచ్చు, ఏ ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలో కూడా కంపెనీకి వచ్చిన లాభాలలో 1% కూడా కార్మికులకి ఇవ్వటం లేదు. ఆనాడు కేఎల్ మహేంద్ర గారు సాధించినటువంటి ఈ హక్కు, ఇది కేఎల్ మహేంద్ర అవార్డుగా 20 సంవత్సరాలుగా సింగరేణిలో నడుస్తూ ఉంది. దాన్ని ఈనాడు కంపెనీకి వచ్చినటువంటి ఏదైతే నికర లాభాలున్నాయో ఆ 2388 కోట్ల పైన 33% అంటే 788 కోట్లని ఇవాళ కార్మికులకి పంచడం జరుగుతూ ఉంది. దీనివల్ల సింగరేణిలో ఉన్న 41,000 మంది కార్మికులకి యావరేజ్గా ఒక్కొక్క కార్మికుడికి 1,90,000 రూపాయలు రావడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇవాళ కొన్ని సంఘాలు చెప్తా ఉన్నారు కంపెనీకి 4,700 కోట్ల లాభం వచ్చింది, వీళ్ళు 2,388 కోట్ల మీద ఇస్తున్నారు, లేదా 2,412 కోట్ల మీద ఇస్తున్నారు అని చెప్తా ఉన్నారు. మరి పోయిన సంవత్సరం కూడా కంపెనీకి 4,000 కోట్ల స్థూల లాభం వచ్చింది. మరి 2,222 కోట్ల మీద ఇచ్చారు కదా. 99 నుంచి ఇప్పటికి కూడా నికర లాభం మీద ఇచ్చారు తప్ప స్థూల లాభం మీద కాదు. గతంలో అసలు స్థూల లాభం ఎంత వచ్చిందో కూడా చెప్పేవాళ్ళు కాదు. ఇవాళ ప్రభుత్వ నిబంధనలతోటి స్థూల లాభం ఎంత వచ్చిందో కూడా ప్రకటించాలి. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్థూల లాభం కూడా ప్రకటించింది, అట్లనే నికర లాభం కూడా ప్రకటించారు. ఎప్పటిలాగానే నికర లాభం మీద 33% ఈరోజు కార్మికులు తీసుకుంటా ఉన్నారు. అయితే ఇప్పుడు పర్మనెంట్ కార్మికులకు మాత్రమే ఈ 20 సంవత్సరాలుగా దొరుకుతుంది, కాంట్రాక్ట్ కార్మికులకు లేదు. ఏఐటీసీగా మొన్న మేము గెలిచిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికుల పాత్ర కూడా ఉన్నది లాభాల్లో వాటాలో. ఈ లాభాలు రావడంలో వాళ్లకు కూడా ఇవ్వాలని చెప్పేసి అడిగాం. ఇవాళ ఈ నికర లాభం మీద వచ్చిన 33% కాకుండా కంపెనీకి ఉన్నటువంటి 67% లాభాల్లో నుంచి కాంట్రాక్ట్ కార్మికులకి మనిషికి 5,000 చొప్పున సుమారుగా 12-13 కోట్లు ఇవ్వడానికి అంగీకరించారు. అట్లనే వరద బాధితులకు కూడా 12-13 కోట్లు ఇవ్వడానికి అంగీకరించారు. అట్లనే వరద బాధితులకు కూడా యాజమాన్య విజ్ఞప్తి మేరకు ప్రతి కార్మికుడు ఒక రోజు బేసిక్ ఇవ్వాలని కోరితే దానికి అంగీకరించాం. కానీ మేము యాజమాన్యానికి చెప్పాం ఇవాళ లాభాలు వచ్చినాయి, ఆ లాభాల నుంచి ఇవ్వండి కానీ కార్మికుల జీతం నుంచి కొయ్యొద్దని చెప్పేసి అడిగాం. మేనేజ్మెంట్ అంగీకరించింది. కంపెనీకి వచ్చిన లాభాల నుంచి వాళ్ళు ఇస్తారు తప్ప కార్మికుల జీతం నుంచి కొయ్యరు. కానీ సింగరేణిలో కార్మికులు దాదాపు ఇప్పటికో 10-15 సార్లు ఈ వరదలు వచ్చినా భూకంపాలు వచ్చినా ఒకరోజు బేసికో జీతమో ఇచ్చేవారు. అది వాళ్ళ జీతంలో కట్ అయ్యేది. అది తెలిసి కూడా కొన్ని కార్మిక సంఘాలు ఏఐటీసీ మీద దుష్ప్రచారం చేశారు. అయినప్పటికీ కూడా మేము ఇవాళ కార్మికుల జీతం నుంచి ఒక్క నయా పైసా కట్ కాకుండా లాభాల్లోంచి దాన్ని ఇప్పించడం అనేది జరుగుతూ ఉంది. అట్లనే ఇవాళ గుర్తింపు సంఘంగా ఇవాళ మేము వచ్చే నెల నుంచి మేము స్ట్రక్చర్డ్ మీటింగులు, జేసీసీ మీటింగులు
అట్లనే జీఎం పరిధి 6 మెన్ కమిటీ మీటింగులు అన్ని కూడా జరుగుతాయి. వాటిల్లో ఏదైతే మేము ఎన్నికల సందర్భంలో కార్మికులకి హామీలు ఇచ్చామో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియపరుస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.